నమస్తే. మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం మండలం బీరంగూడలో శశీంద్రన్ నాయర్ రామరాజు కాటన్ సీనియర్ జనరల్ మేనేజర్ క్రాంతిరెడ్డి రామరాజ్ కాటన్ ప్రొపరేటర్ వీరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నూతన రామరాజ్ కాటన్ 48వ షోరూం ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వీరు మాట్లాడుతూ ప్రపంచ దేశంలో మిన్న మన భారతదేశ ఒక సనాతన ధర్మం, సంస్కృతం, కట్టు బట్టు బోనం మన ఉండే పద్ధతిలో ప్రపంచంలో ఎక్కడ కనిపించవు. దానికి నిదర్శనం మన రామరాజ్ కాటన్ వస్తువులే. పెళ్లిళ్లకు, గృహప్రవేశాలకు, చిన్న ఫంక్షన్లకు, పెద్ద ఫంక్షన్లకు మన భారతదేశ సంస్కృతిని కలిగించే బట్టలను మేము అందిస్తున్నాం. మంచి క్వాలిటీ, కస్టమర్లకు నచ్చే విధంగా ఎంఆర్పి రేట్లు, మంచి సర్వీస్ ఇస్తున్నాము. మీరు మీ కుటుంబ సభ్యులతో రామరాజ్ కాటన్ సందర్శించి షాపింగ్ చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. చిల్డ్రన్స్ పార్క్ ఇనాగ్రేషన్ సభకు అధ్యక్షత వహిస్తున్నారు రఘురామరెడ్డి గారు, కాలనీ అధ్యక్షుడు పుష్ప నాగేష్ యాదవ్ గారు, కార్పొరేటర్ గారు, బాలరెడ్డి గారు, విఠల్ గారు, వేదికపై ఆశలైన పరమేష్, శైలేష్, ప్రమోద్, ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఈ గారు, డిపి గారు, ఏ గారు, ఖాళీ మహిళా సోదరులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఒక సంసారంలో బిడ్డల పెళ్ళిళ్ళు అయితే, కొడుకుల పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు మన్మరాలు వస్తారు, వాళ్ళ పనికి చేయాలి. మరి చేసింది తక్కువ ఉంది, చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. డే బై డే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. బిడ్డ పెళ్లి కంటే మన్మర్ పెళ్లి చాలా ఘనంగా చేయాలంటారు అవ్వని తాతం. ఇదే మాత్రం ఆ విధంగా చేసింది ఇంకా చాలా తక్కువ ఉన్నది, చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. పటాన్చెరు అనేది, కాలనీస్ అనేది విస్తరిస్తూ ఉన్నాయి. ఒక బిల్డింగ్ పైన 4 ఫ్లోర్ వేసుకుంటూ ఉన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నయా వెళ్తూ ఉంటుంది, రోడ్లు వెళ్తూ ఉంటాయి, వాటర్ కావాలి, చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని సేకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత వహిస్తామని తెలియజేస్తూ చక్కటి చిల్డ్రన్స్ పార్క్ మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు కాలనీవాసులకు, వేదికపై ఉన్న వారికి, పత్రికా సోదరులకు నేను పేరున నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ పార్క్ గురించి ఎన్నో ఒడిదుడుకులు అనిపించాము, ఎన్నో చేసాము. లాస్ట్కి మైపారెడ్డి గారి ఆధ్వర్యం, పుష్పనాగేశ్వరి ఆధ్వర్యంలో ఈ పార్క్ తెచ్చాము. దీనికి దగ్గర 50-60 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. పోతే సైట్ వాల్యూ ఇవాళ 6 కోట్ల రూపాయల సైట్ వాల్యూ. దాన్ని సంపాదించుకోవడం చాలా గర్వంగా ఉంది మాకు. ఇప్పుడు ఎవరో ఉంటారు కొంతమంది ప్రతిపక్షంగా ఏం చేశారు, అది చేసేది దాకా అన్నావు ఏంటంటే విమర్శిస్తాను అని. విమర్శించినటువంటి చేయని వాళ్ళకి విమర్శలు ఎక్కువ ఉంటాయి, చేసేవాళ్ళకి విమర్శించే ఎవరిని. మేము కూడా కష్టపడి ఇవాళ ఈ పార్కులు దాల్చి ఈ కాలనీకి అందపరుచుకోవాలంటే మేము గర్వకారంగా చెప్పుకుంటూ ఇలా ఎప్పుడు కూడా ఈ కార్పొరేటర్ను, ఎమ్మెల్యే గారిని గత ఎప్పుడు మర్చిపోము. జీవితంలో వాటి చేత ఇంకా మంచి పనులు చేసుకుంటామని ఇంతకు ఆశిస్తున్నాను. 112 డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు కొన్ని రోడ్లు వేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం గెలిచినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాంట్లో మా కాలనీలో ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ వారి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాలరెడ్డి గారు పార్కును మాకు అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత దాంట్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీ కార్పొరేటర్ గారు అభివృద్ధి చేసి ఇస్తారని చెప్పేసి చెప్పడం వల్ల మరి అక్కగారు వచ్చి సివిల్ వర్క్ ఒకసారి, అదేవిధంగా ఓపెన్ జిమ్, గ్రీనరీ అన్నీ కూడా చేసి మాకు ఈరోజు ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతగా అక్క ఇప్పుడు అంటూ ఉంటుంది అన్నమాట, నా అమ్మగారింటికి వచ్చినా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అయితే తను ఫీల్ అయిందో మేము కూడా పెద్దక్క లెక్క ఫీల్ అయ్యి తమకు పుట్టింటికి వచ్చినటువంటి భావం కలిగించాలనే ఉద్దేశంతో వారిని సాదరంగా సన్మానించి ఓడి బియ్యం పోయడం జరిగింది. మేము ఎప్పుడూ వారికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి కోరుతున్నాం.
నమస్కారం. కాలనీ అధ్యక్షులు రామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా విఠల్ అన్న గారికి, బాలరెడ్డి అన్న గారికి, ఇక్కడున్న నా వదిన మర్దాళ్ళకి, మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సొసైటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి గతంలో 2009 నుంచి కూడా ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు వదినమ్మలకి గుర్తు చేస్తూ ఉన్నారు. నువ్వు ముందు వచ్చినప్పుడు మాకు ముఖాల వంటి నీళ్ళు ఉంటుండే కాలనీలో, అసలు ఒక్క రోడ్డు కూడా లేకుండే. నువ్వు వచ్చినాకనే రోడ్లు మంచిగా అయినాయి, నువ్వు వచ్చినాకనే డ్రైనేజ్ అయ్యింది. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినాక కూడా మా దగ్గర ఏం పని లేకుండా చేయడం జరిగింది. పార్క్, మా కాలనీలో పార్క్ లేదు, పార్క్ కావాలని మేము ఎన్నోసార్లు అనుకున్నప్పుడు కూడా పార్కు ఎంత మంచిగా చేసి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇప్పటిదాకా మా వద్దని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము దానికి మరి మైపాలన్న సహకారంతో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ల్యాండ్ తీసుకున్నాక కూడా సొసైటీకి చేయడం జరిగినాక కూడా అన్నవాళ్ళు పార్కు తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి కమిటీ సభ్యులు అడిగినప్పుడు మరి 50 లక్షలతోటి పార్కు రెడీ చేయడం జరిగింది. పిల్లలు ఆడుకునేటి కానీ, జిమ్ ఐటమ్ కానీ, చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కానీ, గేట్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, ప్రతి ఒక్కటి కూడా మహిళలకు ఇబ్బంది కాకుండా, మరి వాకింగ్ చేసిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా మరి నీట్గా ఉండాలన్న ఉద్దేశంతో కూడా వాకింగ్ ట్రాక్ అవన్నీ కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు కూడా 2 నెలలు ఎలక్షన్ కోడ్ ఉండడం వలన దాన్ని వినాయకరేషన్ చేసుకోలేకపోయినాం. మరి నేను మహిళా దినోత్సవం రోజు వచ్చినప్పుడు ఇక్కడున్న మహిళలందరూ అడిగారు, అక్క పార్కు రెడీ అయింది, మరి ఎప్పుడు వినాయకరేషన్ పెట్టుకుంటావు, మరి మేము వాకింగ్ చేయడానికే కానీ పిల్లలు ఆడుకోనికి కూడా ఆటశాలలు ఇక్కడ లేవు, పార్కులు ఆడుకుంటారన్న ఉద్దేశంతో ఆ రోజాలు చెప్పినప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోగానే మీకు 4-5 తారీఖు కల్లా నేను పార్కు సుందరవనం లాగా చేసి మీకు అప్పచెప్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఇవాళ 4వ తారీఖు ఈరోజు మరి మైపాలన్న పిలిపించుకొని కాలనీ అధ్యక్షులతోటి, కాలనీ సొసైటీ సభ్యులతోటి, ప్రతి ఒక్కరితోటి కూడా మహిళలను పిలిపించుకొని ఈరోజు పార్క్ చేయడం జరిగింది. మరి చిన్న ఇంకా 2 రోడ్లు ఉన్నాయి. ఒక 2 రోడ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసిందే ఉంది. ఒక్క రోడ్డు మెయిన్ రోడ్డు కాబట్టి దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకొని రోడ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న అన్న వాళ్ళు 4